నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్‌సుఖ్‌నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి జ్యోతిష్యాలయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకు కూడా షేర్ చేయండి. ఈ వీడియోలో చిట్ట చివరిది అయిన మీనరాశి వారికి మనం రావటం జరిగింది. వీరికి గురుబలం మెండుగా ఉండటం అనేది జరుగుతోంది. కాస్త జన్మశని ప్రభావం వ్యయంలో, అంటే కొంత ఖర్చులు అయితే అలాగే సాగుతూ ఉంది. కాకపోతే ధనం అయితే చేతికి లోటు లేకుండా అందుతూ ఉంటుంది అని చెప్పవచ్చు. మనం ఆగస్టు నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీరికి ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి, మార్పులు అనేవి జరుగుతాయి. అలాగే కొత్త కొత్త విషయాలు సేకరించడం, కొత్త కొత్త పనులు కూడా వీరు స్టార్ట్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. అన్ని రంగాల వారికి, వైద్యము, వ్యవసాయము, సినిమాల్లో ఉన్న వాళ్ళకి, నాటక రంగాల్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా మంచి మంచి అనుకూలమైన సమయము అని మనం చెప్పవచ్చు. విద్యార్థులకు కూడా మంచి అవకాశము, కష్టపడితే అంత మంచి ఫలితాలు అనేవి వీరికి ఉంటాయి అని మనం చెప్పవచ్చు. కొంత ధన నష్టము, బంధు విరోధము అనేది కనబడుతున్నది. అంటే వీరు అభివృద్ధి చూసి ఓర్వలేక అలా ఉండవచ్చు. కానీ వీరికి ఉన్న ఇప్పుడు ఏలినాటి శనికి తోడు ఇది పైనే కనబడుతున్నది. వారు పడే బాధలు, ఇబ్బందులు అవి వారికే తెలుస్తాయి, బయట సమాజానికి పెద్దగా తెలియదు. కాబట్టి కొంత శారీరకమైన ఇబ్బందులు కూడా వీరికి కలుగుతాయి అని మనం చెప్పవచ్చు. ధనము కూడా కొంత ఖర్చు పెట్టవలసి ఉంటుంది. విలాస వస్తువులకై కొంత జాగ్రత్త అవసరము. ఎందుకంటే ఇవాళ వచ్చిన పని రేపు ఉండకపోవచ్చు కూడా. కాబట్టి ధనాన్ని ఎంతవరకు ఖర్చు పెట్టుకోవాలో అంతవరకు ఖర్చు పెట్టుకోవటం మంచిది. గురుబలం ఉన్నది, కొంత ధనం వస్తున్నది కదా అని విరివిగా ఖర్చు పెట్టినట్టయితే ఇబ్బంది పడతారు. ఏలినాటి శనికి పరిహారం చేసుకోవటం, శివాభిషేకం చేసుకోవటం అనేది ఎంతైనా చెప్పదగ్గ సూచన.